మేము ఇలా మా ఆయన జాంకాయల వ్యాపారం చేస్తాడని ఆయన చదువుకున్నాడు. కరెక్టే, చదువుకున్న వాళ్ళందరూ జాబ్ చేయాలని లేదు కదా. వ్యవసాయం పనులు చేసుకుంటే తప్పే ఉంది. ఒకళ్ళని మోసం చేస్తే తప్పు, ఒకళ్ళని దగా చేస్తే తప్పు, వేరే విధంగా చేస్తే తప్పు. అంతే కదండి. కష్టపడి పని చేసుకొని బతుకుతుంటే తప్పే ఉంది. తప్పు లేదు కదా. ఎవరికి దడవాల్సిన పని కూడా లేదు. నేనైతే అసలు దడవను, ఒక భగవంతుడికి తప్ప ఎవరికి కూడా తల వంచను, తల దించను. నా వ్యక్తిగత జీవితమైనా సరే ఎవరికి తల దించేదే లేదు. నేను అలా బతుకుతాను. మా చుట్టాల్లో నీకు జాంకాయలు అమ్ముకొని బతుకుతున్నారు, జామ తోటలు కౌలుకి తీసుకొని ఆ పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. తప్పే ఉందండి, దీంట్లో తప్పు లేదు కదా. ఒకళ్ళని నెత్తిని చేతులు పెట్టకోకుండా, ఒకళ్ళ సంసారాలు ఆరవకోకుండా, ఒకళ్ళని మోసం చేయకోకుండా మనం బతకొచ్చు. తప్పు లేదు దాంట్లో, ఎంత కష్టమైనా పడవచ్చు. తప్పే ఉందండి. వ్యవసాయం పని చేసుకుంటే ఇది తప్పుడు పని కాదు కదా. తప్పుడు పని చేస్తే భయపడాలి, తప్పుడు పని చేస్తే తల దించుకోవాలి. నేను గర్వంగా బతుకుతున్నానండి. మా ఆయన జాంకాయలు అమ్మితేనే తప్పే ఉంది దాంట్లో. మేము బతుకుతున్నాం, మా పిల్లల్ని బతికించుకుంటున్నాం. శబాష్ అనుకునేలాగా బతుకుతున్నామండి మేమైతే. దీనికి నేను చాలా సంతోషంగా ఉంటాను, అంతేకాకపోతే ఫీల్ అవును. మా చుట్టాల్లో వాళ్ళు అప్పట్లో అనుకున్నారు, అప్పట్లోనే కాదు ఇప్పుడులో కూడా కొంతమందికి ఉంది. నేనైతే వ్యక్తిగతంగా ఎవరి జోలికి పోనండి, సాయం చేద్దామని వెళ్తాను నేను. అలాంటి ఎవరన్నా వ్యక్తిగతంగా తీసుకుంటే అది వాళ్ళ కర్మ, మనం చేయగలిగింది ఏమేమి ఉండదు. భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు. మోసం చేసి బతికే వాళ్ళని, అలాంటి వాళ్ళని నమ్ముతారండి. గొర్రె కసాయి వాళ్ళని నమ్మిందని అన్నట్టు. చుట్టాలు అనేవాళ్ళు రాబందులు లాంటి వాళ్ళు, కాకులు లాంటి వాళ్ళు అండి. మనం మంచిగా బతకలేరు, వారవలేరు. మనం చెడుగా ఉంటే 10 మందికి ఆరేస్తారు. అలాంటి వాళ్ళండి బంధువులు అనేవాళ్ళు, రాబంధువులు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనకి అయిన వాళ్ళకంటే కూడా బయట వాళ్ళే చాలా బెటర్ అండి. మనల్ని మంచిగా ఇదిగా ఉంటారు. కష్టం వచ్చినా కానీ, సంతోషం వచ్చినా కానీ మనకు తోడుగా ఉంటారు వాళ్ళు ఎప్పుడైనా సరే. నిజమైన ఆత్మమిత్రులు అంటే అలాంటి వాళ్ళేనండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. బంధువులు అనే వాళ్ళని అసలు చేరనివ్వకూడదు. వాళ్ళతో అసలు మాట్లాడకపోవడం మంచిది నాకు తెలిసి. ఎవరైనా సరే నా వీడియో కనుక మీకు కరెక్ట్ అనిపిస్తే కనుక కామెంట్ పెట్టండి.